ఉన్న కారణంగానే పిల్లల పెళ్లిళ్ళు అవుతాయి, బాల కార్మికులు అవుతారు, బాల్య వివాహాలు అవుతాయి. కాబట్టి ఇదొక సూచన నేను చేయదలుచుకున్నా. దీనికి డబ్బు కావాలి, డబ్బు పెట్టవలసిందే. 5, ఇప్పుడే సార్ చెప్పినట్టుగా పిల్లలకు టీచర్లు ఇవ్వలేదు కాబట్టి పిల్లలు తగ్గినరు కాబట్టి మళ్ళీ టీచర్లు ఇయ్యరు కాబట్టి బడి బంద్ చేస్తారు. అది కాదు సమస్య. పిల్లలందరి బాధ్యత ప్రభుత్వం తీసుకొని ఆ గ్రామంలో ఆ బస్తీలో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకు బడి పెట్టవలసిందే. ఆ టీచర్లు ఉండవలసిందే. ఉంటుందా లేదా, వస్తారా లేదా అనుమానం ఉండడానికి వీల్లేదు. మళ్ళీ నేను అంటున్నాను, ఇంత పెద్ద హైటెక్ సిటీ కడుతున్నాం, 4th సిటీ కడుతున్నాం, ఏమైనా అనుమానాలు లేకుండా కడుతున్నాం. మనం వస్తుందా, అభివృద్ధి అవుతుందా, ట్యాక్స్ వస్తుందా రాదా అంటలేం మనం. కాబట్టి ప్రభుత్వ విద్య కూడా అటువంటి బాధ్యత తీసుకోవాలి. ఇది చట్టబద్ధ బాధ్యత. ఇది ప్రీ ఎడ్యుకేషన్ అనేది అందరం మాట్లాడుతున్నాము. ఈసారి చెప్పిన 6 లక్షల మంది పిల్లలు 1వ తరగతిలో చేరితే, అందులో 4.5 లక్షల మంది ప్రైవేట్లో చేరితే, అందులో 90% మంది ఆ బడిలో ప్రీ స్కూల్ చదివిన వాళ్ళే. ఎల్కేజీ, యూకేజీ అది లెక్క ఉంది మన దగ్గర, 95%. కాబట్టి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. అంగన్వాడీలు సమాధానం కాదు. అంగన్వాడీలకు వాళ్ళకున్న పనులు వాళ్ళకున్నాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి. కానీ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎల్కేజీ, యూకేజీ ప్రతి తల్లిదండ్రులు, ఇప్పుడున్న తల్లిదండ్రులు యూకేజీ చదివిన వాళ్ళే, అందుకోసమే వాళ్ళు యూకేజీకి పంపిస్తున్నారు. కాబట్టి అది ఒకటి. నాణ్యమైన విద్య, ఐ థింక్ దాన్ని మనము 35వ స్థానంలో ఉన్నాము తెలంగాణలో లెర్నింగ్ అవుట్కమ్స్లో. ఇది అందరం బాధ్యత వహించాలి. దీనికి ఒక గ్యారంటీ ఇవ్వాలి. ఇప్పుడు స్కూళ్ళకు రమ్మంటున్నాం, ప్రభుత్వ స్కూళ్ళకు. కానీ ప్రభుత్వ స్కూళ్ళకు మేము గ్యారంటీ ఇస్తామని కొందరు ఇక్కడ బీకేవీవి టీచర్స్ ఉన్నారు, వీళ్ళందరూ బ్యానర్లు పెట్టి పిల్లల్ని ఇంక్రీజ్ చేసిరు ఎన్రోల్మెంట్. తల్లిదండ్రులకు గ్యారంటీ ఇవ్వాలి. ఏ తల్లి అయినా అడుగుతుంది ఏంటంటే, అవును మీ బడికి వస్తే చదువు చెప్తావా, ప్రైవేట్కి పోతే వస్తుందా అంటే, ప్రైవేట్కి పోతే డబ్బు కడుతున్నా అక్కడ ఇంతో అంతో వస్తుందో ఏమో అనే డౌట్ ఉంది. ఇక్కడ రాదనేది తేలిపోయింది. ఎందుకంటే మనం ఎవ్వరం ఆ బడికి పంపుతలేం కాబట్టి వాళ్ళకి తేలిపోయింది. ముఖ్యమంత్రి మనవడు పోతలేడు, మన టీచర్ల పిల్లలు పోతలేరు కాబట్టి తేలిపోయింది. అది పోవాలన్నా లేదా డిబేట్ అనవసరం అది ఇప్పుడు. కానీ పిల్లల క్వాలిటీ పెంచితే, కేంద్రీయ విద్యాలయాలుగా చేసినట్టయితే, స్కూల్ను ప్రతి హై స్కూల్ కేంద్రీయ విద్యాలయాలాగా చేసి ఉంటే తప్పకుండా అసలు పైరవులు కావాలి. అప్పుడు టీచర్ యూనియన్లతో లెటర్లు రాయాల్సి వస్తుంది. మీరు మా టీచర్ ఉన్నాడు కాబట్టి మా యూనియన్ ఎట్లయినా సీట్ ఇవ్వండి అనే ఆ దశకు వస్తుంది. కానీ ఆ దశకు రావాలని ఉందా లేదా అనేది. ఇన్ని పేపర్లు లేవు నా దగ్గర, ఒకటే పేపరు, దాని వెనక చదువుతుంది. పట్టణీకరణ, ఇక్కడ అర్బన్ నుంచి వచ్చారు, వేణుగోపాల్ వచ్చారు, మన లక్ష్మణ్ వచ్చారు. అర్బన్ స్కూళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. అర్బన్లో స్కూళ్ళు పెట్టాలనేది. హైదరాబాద్లో 90% మంది పిల్లలు ప్రైవేట్కి వెళ్తారు. వాట్ ఈస్ దిస్? 90% మంది పిల్లలు ప్రైవేట్కి ఎందుకు వెళ్ళాలి? ఆ స్లమ్లో ఉన్న కూలీ చేసి నాలి చేసే వాళ్ళు కూడా స్లమ్లో ప్రైవేట్కి వెళ్తున్నారు. ఎందుకంటే బడులు నిర్వహించలేదు. 20 సంవత్సరాలుగా కొత్త బడి పెట్టలేదు. 20 సంవత్సరాలుగా లక్షలాది మంది గ్రామాల నుంచి హైదరాబాద్కు వచ్చి జీవిస్తున్నారు. ఇంకోటి, ప్రణాళిక రాష్ట్రం స్థాయిలో చెయ్యవద్దు, మండల స్థాయిలోనే చెయ్యాలి. మండలం యాజ్ ఎ యూనిట్. ఈచ్ మండలానికి ఒక ముచ్చట ఉంటుంది, ఈచ్ మండలానికి ఒక దుఃఖం ఉంటుంది, ఈచ్ మండలానికి ఒక ప్రత్యేక ప్రణాళిక వేయాలి అనేది. తల్లిదండ్రుల భాగస్వామ్యం, విద్యా హక్కు చట్టం ప్రకారంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉండాలి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వము ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ కమిటీలనే వేసింది. కానీ అది చట్ట ఉల్లంఘన కాబట్టి ఇమీడియట్గా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ వేయాలి. ప్రైవేటు విద్య ఎంత అన్నా కాకున్నా దాదాపుగా 70% 60% మంది పిల్లలు ప్రైవేట్లో ఉన్నారు. వాటిని నియంత్రించే ఒక పకడ్బందీ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. రెసిడెన్షియల్ స్కూల్స్, అవైతే దుఃఖాలు. అవి ప్రత్యామ్నాయం కాదు. కేవలం 1,50,000 మంది పిల్లలే ఎస్సీ పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారు. మిగతా పిల్లలందరూ బయట చదువుతున్నారు. ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ అనాథలకు ఆశ్రమం ఇచ్చడానికి, బాల కార్మికులకు వాళ్ళ కోసం ఉండాలి. కానీ అవి ఆల్టర్నేట్ స్కూల్ కాకూడదు. అవి వచ్చిన నేపథ్యం అది. మనందరం అందులో కొట్టుకొని పోతున్నామో ఏమో అనేది చూడాలి. ఏకోపాధ్యాయ టీచర్లు, ఈ రాష్ట్రంలో దాదాపుగా 5,895 ఏకోపాధ్యాయ టీచర్లు ఉన్నారు. ఏకోపాధ్యాయ టీచర్లు మీన్స్ నో టీచర్స్.
జీరో అనే అర్థం చేసుకోవాలి మనము. అందులో దాదాపుగా 88,000 మంది పిల్లలు చదువుతున్నారు. సింగిల్ టీచర్లో 88,000 మంది పిల్లలు. 88,000 మంది పిల్లలకు చదువు రావడం లేదు ఈ రాష్ట్రంలో. సింగిల్ టీచర్ ఈజ్ నాట్ ఏ టీచింగ్ స్కూల్. అండ్ విద్యా హక్కు చట్ట ప్రకారంగా 2 టీచర్లు మినిమం ఉండాలి. ఇది కూడా చట్ట ఉల్లంఘననే. ఫైనల్ ఇక పైసలు 1 మినిట్ ఉందా సార్? ఓ థ్యాంక్ యూ. అస్సలు ముచ్చట చెప్తా. బడ్జెట్స్, దీస్ బడ్జెట్స్ లాస్ట్ 10 yearsగా 6% యావరేజ్గా ఉంది. 6%. ఇట్స్ ఎ షేమ్. మన ప్రభుత్వాలు, చట్టాలు, ట్యాక్సులు ఇవన్నీ కట్టినా కానీ ప్రభుత్వ విద్యకు మాత్రం కేవలం 6%, 6.5% మాత్రమే యావరేజ్గా ఉంది. ఇది రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల యావరేజ్ ఈజ్ 15%. తెలంగాణ బడ్జెట్ ఈజ్ ఓన్లీ 6.5%. ఇట్స్ ఎ షేమ్. మనందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి. ఇంకొకటి, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ముందు 20% అడిగితే 15 పెట్టింది. సరే రాబోయ్ 15 ఓకే అనుకున్నాం. కానీ 15 నుంచి మళ్ళీ వాళ్ళు కూడా 15% పెట్టలేదు. అల్టిమేట్గా డబ్బులు పెట్టవలసిందే.